జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయాలని గట్టి ప్రయత్నాలు చేసుకున్న అజారుద్దీన్ ను రేవంత్ రెడ్డి ట్రాక్ నుంచి తప్పించడంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అనే క్లారిటీ అందరికీ వచ్చింది. జూబ్లీహిల్స్ లో చిన్న శ్రీశైలం యాదవ్ పేరు తెలియని వారుండరు. ఆయన కుమారుడే నవీన్ యాదవ్. బస్తీల్లో పట్టున్న కుటుంబం. రౌడీ ఇమేజ్ కారణంగా ప్రధాన పార్టీలు టికెట్ ఇచ్చేవి కావు. అందుకే వారు మజ్లిస్లో పని చేసుకునేవారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అజర్కు టికెట్ ఇచ్చిన నవీన్ యాదవ్ కు ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చారు. మజ్లిస్ తరపున నవీన్ యాదవ్ ఓసారి పోటీ చేశారు. 2014లో మజ్లిస్ తరపున పోటీ చేసి 9,000 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. మజ్లిస్ కు మంచి బలమున్న నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ ఒకటి. అయితే ఆ తర్వాత రాజకీయాలు మారిపోయాయి. 2019లో బీఆర్ఎస్ తో అవగాహన కారణంగా టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. అయినప్పటికీ నవీన్ యాదవ్ కు 20,000 ఓట్ల వరకు వచ్చాయి. 2023లోనూ అదే అవగాహన కొనసాగడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయలేదు. ఇప్పుడు రేవంత్ ఆయన కుటుంబం మాస్ పవర్ పై నమ్మకంతో వారికే టికెట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి రేవంత్ కు చాలా ముఖ్యం. ఉప ఎన్నికల్లో గెలిస్తే ప్రజాభిప్రాయం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని అనుకుంటారు. లేకపోతే వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పుకుంటారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక సిట్టింగ్ స్థానం కావడంతో బీఆర్ఎస్ పార్టీ కూడా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. పోటీ చేసేందుకు చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నా మాగంటి గోపీనాథ్ పై గౌరవంతో ఆయన సతీమణికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ మీద ఎక్కువ నమ్మకం ఉంచుకుంటూ ఉండటంతో ఆయనకు ఉన్న రౌడీ ఇమేజ్ కు మహిళా పవర్ సానుభూతి అస్త్రం పనిచేస్తుందని బీఆర్ఎస్ తరపున అన్ని వ్యవహారాలు చక్కబెడుతోన్న కేటీఆర్ నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే వార్డుల వారీగా క్యాడర్ను అలర్ట్ చేశారు. బూత్ల వారీగా పని కూడా ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి అదనపు బలం కానున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. గత ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. ఆయనకు 25,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇతర పార్టీలు బలహీనపడ్డాయని తామే బలపడ్డామని వారు అనుకుంటున్నారు. ఈసారి కూడా పోటీ చేసేందుకు లంకల దీపక్ రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈసారి ఏపీలోని ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీల మద్దతు కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మజ్లిస్ మద్దతు అత్యంత కీలకం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అండగా ఉండే మజ్లిస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా సపోర్ట్ చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తోంది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా 2 సార్లు అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈసారి నిలబెడితే కాంగ్రెస్ కు మైనస్ అవుతుంది. అందుకే అభ్యర్థిని నిలబెట్టరని, కాంగ్రెస్ కు పరోక్ష మద్దతు పలుకుతారని అంటున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ కావచ్చు. కానీ ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.